ఇక క్వశ్చన్లో ఇచ్చాడంటే ఏ రివర్ హ్యాస్ ఎ స్టడీ స్పీడ్ ఆఫ్ వి, ఎ మ్యాన్ స్విమ్స్ అప్ స్ట్రీమ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ డి అండ్ స్విమ్స్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ టోటల్ టైమ్ టీ. ద మ్యాన్ కెన్ స్విమ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 2v in still water if the time taken by the man in still water is t naught to complete the same length of the swim, then t by t naught is. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చారంటే ఒక స్ట్రీమ్ ఉందంట, ఒక రివరు. ఓకే, ఇలా రివర్ ఉందంట. ఓకే, ఇక్కడ రెండు కండిషన్లు ఇచ్చాడు మనకి. ఏంటి ఫస్ట్ ఏమైనా ఇచ్చాడంటే స్ట్రీము రెస్ట్లో లేదు, మూవ్ అవుతుంది, అప్ స్ట్రీమ్లో ఉందంట. అంటే ఇక్కడ మనిషి ఇక్కడ నుంచి అవతల ఒడ్డు వరకు స్విమ్ చేస్తున్నారంట. అప్పుడు ఈ రివర్ ఎలా ఉందంటే అప్ స్ట్రీమ్లో ఉందంట. అంటే వెలసిటీ ఆఫ్ ద రివర్ ఇటే పక్క ఉంటే మ్యాన్ యొక్క వెలసిటీ ఇటే పక్క ఉంది. దీన్నే అప్ స్ట్రీమ్ కండిషన్ అంటారు. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే ఈ మనిషి ఇక్కడ నుంచి అవతల ఒడ్డు వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాడంట. దానికి టైం ఈజ్ ఈక్వల్స్ టు టీ టైం పట్టిందంట అవతల ఒడ్డుకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి. ఓకే, రివర్ యొక్క డిస్టెన్స్ అంత ఇచ్చాడు మనకి, డి డిస్టెన్స్ ఇచ్చాడు. అలాగే ఇది ఫస్ట్ కండిషన్ అనుకుంటే, ఇప్పుడు సెకండ్ కండిషన్లో ఏమన్నాడంటే ఇప్పుడు అదే రివర్ ఉందంట, అదే రివరు కానీ రెస్ట్లో ఉంది రివరు. ఓకే, మూవ్ అవుతలేదు, స్టిల్ వాటర్ అంటే రివర్ రెస్ట్లో ఉన్నట్టు. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ కూడా డిఏ. ఓకే, ఇప్పుడు మ్యాన్ ఏం చేస్తున్నాడంటే మ్యాన్ స్విమ్ చేస్తున్నాడు విత్ వెలాసిటీ 2vతో స్విమ్ చేయగలుగుతున్నాడు. ఓకే, ఇక్కడ కూడా ఏం చేశాడంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు వెళ్ళి మనీ వెనక్కి వచ్చాడు. దీనికి అయిన టైము టీ నాట్ టైం అయిందంట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నా అడుగుతున్నాడంటే టీ బై టీ నాట్ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లోని. ఓకే, టీ బై టీ నాట్ ఎంతో కనిపెట్టాలి ఇక్కడ మనం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కండిషనే రెండు కండిషన్ కింద మళ్ళీ డివైడ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఇందులో ఫస్ట్ కండిషన్ ఏమవుతుంది మనకి, ఇప్పుడు మ్యాన్ ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి అవతల వైపుకి వెళ్ళినప్పుడు ఇది అప్ స్ట్రీమ్ కండిషన్లో ఉంటుంది. అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ ఏమో కిందకు ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఏమో పైకి ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి వెనక్కి వచ్చేటప్పుడు రివర్ వాటర్ అనేది డౌన్ స్ట్రీమ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మ్యాన్ కూడా ఇలాగ మ్యాన్ యొక్క వెలాసిటీ ఇటు పక్క ఉంటే రివర్ యొక్క వెలాసిటీ కూడా కిందకే ఉంటుంది. ఇది డౌన్ స్ట్రీమ్ కండిషను. ఇక్కడ రెండు కండిషన్లు వచ్చినాయి. ఈ టోటల్ జర్నీని కంప్లీట్ చేయడానికి వీడికి టీ టైం పట్టింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీన్ని సెపరేట్గా తీసుకుందాం. ఇది డి డిస్టెన్స్, ఇక్కడ కూడా డి డిస్టెన్సే ట్రావెల్ అయ్యాడు. ఓకే, ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుందంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మ్యాన్ యొక్క వెలాసిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే డ్యూ టు అప్ స్ట్రీమ్ కండిషన్ వల్ల రివర్ వల్ల మ్యాన్ యొక్క వెలాసిటీ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ మ్యాన్ యొక్క వెలాసిటీ అవుతుంది. అంటే మనకి కొత్త వెలాసిటీ వస్తుంది మ్యాన్కి. ఎందుకంటే మ్యాన్ ఇటు పక్కకి 2v వెలాసిటీతో పైకి వెళ్తే రివర్ ఏమో v వెలాసిటీకి కిందకి తోసేస్తుంది. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు, మనం మర్చిపోయాం. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద రివర్ v అనమాట ఇక్కడ. ఓకే, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఇక్కడ 2v అని ఇచ్చింది. ఈ వీడు 2vతో పైకి వెళ్తే v వెలాసిటీగా వాటర్ కిందకి తోసేస్తుంది వీడిని. కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మనకి రిలేటివ్ వెలాసిటీ తీసుకోవాలి. సో మనకి రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుందంటే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ రివర్ అవుద్ది. దట్ ఈక్వల్స్ టు 2v మైనస్ v అవుద్ది. సో ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ ఏమైందంటే v అయింది ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ. ఓకే, ఈ కండిషన్లోకి వస్తే ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ ఏమైంది, రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనకి ప్లస్ అయిపోద్ది. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ అయిపోద్ది. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ చేసాం. ఇక్కడ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం ప్లస్ చేస్తాం. మనం ఇక్కడ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ అంతా మనకి 2v ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ అంతా మనకి v. దేర్ఫోర్ వెలాసిటీ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ అంతా ఇక్కడ 3v వచ్చింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఈ అప్ స్ట్రీమ్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ మనిషి ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్ళడానికి ఇక్కడ టైం ఫస్ట్ కండిషన్లో t1 అయింది అనుకుందాం, సెకండ్ కండిషన్లో t2 అయింది అనుకుందాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే v ఈజ్ ఈక్వల్స్ టు d బై t అవుద్ది, డిస్టెన్స్ బై టైము. v రిలేటివ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై t1. దేర్ఫోర్ మనకి t1 ఎంత వచ్చింది, t1 ఈజ్ ఈక్వల్స్ టు d బై v. ఇక్కడ v రిలేటివ్ ఇక్కడ v వచ్చింది కాబట్టి t1 ఈజ్ ఈక్వల్స్ టు d బై v. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, v రిలేటివ్ ఈజ్ ఈక్వల్స్ టు d బై t2 వస్తుంది. దేర్ఫోర్ మన t2 ఈజ్ ఈక్వల్స్ టు
d/3v వచ్చింది. ఓకే, మనకి టోటల్ జర్నీకి టైం ఎంత అయింది, టీ అయింది కాబట్టి t=t1 + t2 అవుతుంది. అప్ స్ట్రీమ్ కండిషన్ ఎంత టైం అయింది, డౌన్ స్ట్రీమ్ కండిషన్ ఎంత టైం అయిందో యాడ్ చేస్తే టోటల్ టైం వస్తుంది మనకి. ఓకే, t1 అంతా మనకి d/v ప్లస్ t2 అంతా d/3v. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి t=4d/3v అవుద్ది. t1కి వచ్చింది వాల్యూ. ఇక ఇప్పుడు t0 కనబడదాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అప్ స్ట్రీమ్ లేదు, డౌన్ స్ట్రీమ్ లేదు, మొత్తం రివర్ రెస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈజీగా కనిపెట్టచ్చు. టోటల్ టైం ఎంత అయింది, టోటల్ డిస్టెన్స్ ఎంత, d'=2d డిస్టెన్స్. ఓకే, టైం t, ఓకే, వెలాసిటీ ఎంత, వెలాసిటీ =2v. వెలాసిటీ ఇక్కడ మ్యాన్ యొక్క వెలాసిటీ ఉంది కాబట్టి ఇది ఒకటే తీసుకోవాలి మనం. రివర్ యొక్క వెలాసిటీ లేదు, రివర్ వెలాసిటీ 0 అయిపోద్ది ఇక్కడ. సో మనకి v=d/t. అంటే ఇక్కడ టైం t0 ఇచ్చారు, సారీ ఇక్కడ t కదా, t0 ఇక్కడ టైము. సో t0 డిస్టెన్స్ అంతా 2d బై వెలాసిటీ అంతా 2v. 2 క్యాన్సిల్ చేస్తే మనకి t0 d/v వచ్చింది. ఓకే, మనకి t వాల్యూ t0 వాల్యూలో వచ్చింది మనకి. ఇప్పుడు మనం t/t0 చేద్దాం. t/t0 t ఎంత వచ్చింది మనకి ఇక్కడ 4d/3v వచ్చింది. t0 ఎంత వచ్చింది మనకి ఇక్కడ d/v వచ్చింది. ఈ d/v క్యాన్సిల్ చేస్తే దేర్ఫోర్ మనకి t/t0 ఎంత వచ్చిందంటే 4/3 వచ్చింది. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్లో మనకి ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.